భారత్ పాక్ మధ్య యుద్ధానికి బ్రేక్ పడింది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇదే విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పారు ట్రంప్. రాత్రంతా ఇరు దేశాలతో చర్చలు జరిపామన్నారు. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పారు. కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన రెండు దేశాలు కూడా అభినందనలు తెలిపారు ట్రంప్. ఈ సాయంత్రం 5 నుంచే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. ఇక కశ్మీర్లో మా ప్రతినిధి చక్రీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒక ఆందోళన పరిస్థితి నెలకొని ఉన్న ప్రదేశం అంతా కూడా కశ్మీర్. సో కశ్మీర్ లో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. చక్రీ. రైట్ స్వాతి, గత 2-3 రోజుల నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు భిన్నంగా కనపడుతోంది. ఎందుకంటే నేను త్రూ అవుట్ అంటే శ్రీనగర్, జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్లే దారిలో ఉన్నాను. నేను ప్రస్తుతం ఆల్మోస్ట్ శ్రీనగర్ రీచ్ అయిపోయాను. కశ్మీర్లోకి ఎంటర్ అయిపోయాను నేను జమ్మూ నుంచి. ఇక్కడ అంటే దారి పొడుగుతా కూడా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆర్మీ ముఖాల్లో, అలాగే పోలీస్ ఆఫీసర్స్ మొక్కలు, అంటే ఎవరైతే గస్తీ కాస్తున్నారో, ఎవరైతే భద్రత కల్పిస్తున్నారో వాళ్ళందరి మొక్కల్లో ఒక రిలీఫ్ కనబడుతుంది, ఒక రకమైనటువంటి సంతోషం కనపడుతుంది. ఓకే, ఈ రోజుతో కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి. ఎందుకంటే గత కొద్ది పహల్గామ్ అటాక్ జరిగిన దగ్గర నుంచి గత 3 రోజుల్లో పీక్ స్టేజ్కి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సరిహద్దు గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలకి ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోయేటటువంటి పరిస్థితి మేబీ ఈ రోజు కూడా ఉండకపోవచ్చు. రేపటి నుంచి అయితే కొంచెం ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉంటుంది. సో అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళలో కూడా ఒక బిగ్ రిలీఫ్. కానీ దేశ ప్రజల్లో ఒక మిక్స్డ్ భావన కనపడుతుంది, ఒక మిశ్రమ స్పందన వినపడుతుంది. ఎందుకైనా ఇంత ఉద్వేగపడ్డాం మనం, ఎందుకు ఇలా ఆపేశారనే ఒక రకమైనటువంటి భావోద్వేగం కనపడుతోంది. ట్రంప్ మధ్యవర్తిత్వం చేశాడన్నప్పుడు నిజంగా ట్రంప్ వాళ్ళ దేశంలో అంటే అమెరికాలో గనక ఇలాంటి ప్రాణ నష్టం, ఇలాంటి ఆస్తి నష్టం జరిగి ఉంటే ట్రంప్ ఇలాగే చేసేవాడా అంటూ కొన్ని క్వశ్చన్స్, కొంతమంది నెగిటివ్గా మాట్లాడేటటువంటి పరిస్థితి. అయితే భారతదేశ ప్రజల భావోద్వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే లోపల అంటే జమ్మూ కాశ్మీరు, ఈ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితికిను భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉండే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పరిస్థితి, ఇక్కడ ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, దినదిన గండంగా ఉండేటటువంటి పరిస్థితి. ఎలాంటి హాని జరగకపోయినప్పటికీ కూడా మెజారిటీ భాగానికి ఆ భయం అయితే ఉంటుంది, ఎప్పుడు ఆగుతుందా అని చెప్పి. ఇక్కడ పీక్ టూరిస్ట్ సీజన్ ఇది, పూర్తిగా నష్టపోతున్నటువంటి పరిస్థితి, హోటల్స్ అన్ని ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ప్రస్తుతం తీసుకునే డెసిషన్ అనేది కొంచెం ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. యుద్ధం ఏ దేశం కూడా ఆశించదు, కానీ మనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలి అనే సందర్భంలో మనకే ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. ఆస్తి నష్టం ఇప్పుడు ఎవరు పూడుస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పోయాయి పాకిస్తాన్ రేంజర్స్ చేసినటువంటి దాడుల్లో, కాల్పుల్లో. వాళ్ళకి ఎవరు రివెంజ్ తీర్చుకుంటారని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఒక సంతోషకరమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది, ఈ ప్రతిపాదన ఎవరు తెచ్చారు? భారత ప్రభుత్వం ఈ ప్రతిపాదన తీసుకురాలేదు. పాకిస్తాన్ భయపడి తోక ముడిచి రాత్రులు నిద్ర లేకుండా గడిపినటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ దారికొచ్చింది. పాకిస్తాన్ పెట్టినటువంటి ప్రతిపాదనలకి భారత్ ఒప్పుకుంది. పాకిస్తాన్ వద్దు బాబు, మాకు ఈ యుద్ధం వద్దు, మరికొంచెం అగ్రెసివ్గా వెళితే పాకిస్తాన్ మ్యాప్లోంచి తుడిచిపెట్టుకుపోతుంది అనేటటువంటి ఒక పరిస్థితుల్లో భయపడి పాకిస్తాన్ అమెరికాని రిక్వెస్ట్ చేసుకోవడం, అమెరికా మధ్యలో మధ్యవర్తిత్వం వహించి భారత్తో మాట్లాడడం, ఈ విధమైనటువంటి సంప్రదింపులు జరిపిన తర్వాత ఆన్ ది టర్మ్స్ ఆఫ్ భారతదేశం పెట్టినటువంటి నియమాల మీద పాకిస్తాన్ ఒప్పుకుంది. ఇప్పుడు మొన్న మనం జస్ట్ యుద్ధానికి ముందు, మనం అటాక్ చేయడానికి ముందు ఏదైతే డెసిషన్స్ తీసుకున్నారో సింధూర్లో, వీసాలు క్యాన్సిల్ చేశారు, అది కూడా మారబోవడం లేదు ఇప్పుడు. అలాగే జలసంధికి సంబంధించి, సింధు జలాల ఒప్పందానికి సంబంధించి నిర్ణయం మారబోవడం లేదు, వీసాలకు సంబంధించి ఒప్పందాలు మారబోవడం లేదు. ఇవన్నీ ఇలాగే ఉంటాయి. వీటి మీదే పాకిస్తాన్కి కాల్పుల విరమణకి భారతదేశం ఒప్పుకుంది. ఆన్ ది టర్మ్స్ ఆఫ్ పాకిస్తాన్ మన వద్దకు వచ్చి రిక్వెస్ట్ చేసింది కాల్పుల విరమణ కోసం. ఆ ప్రపోజల్ పెట్టింది పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ భయపడింది. గత కొద్ది రోజులుగా, 2 రోజులుగా పాకిస్తాన్ వణుకుతోంది. పాకిస్తాన్ జగ్యులర్ వైన్ పట్టుకొని మనం లాగుతూ ఉంటే, భారత భద్రతా దళాలు లాగుతూ ఉంటే పాకిస్తాన్ విలవిల్లాడింది. ఆ భయానికి పాకిస్తాన్ సంధి మార్గానికి వచ్చింది. కానీ టెర్రరిజం మీద దాడి ఆగదని చెప్పింది. టెర్రరిస్ట్ ఇక మీదట జరిగే ప్రతి టెర్రర్ దాడి, ప్రతి టెర్రరిస్ట్ అటాక్ని యుద్ధంగా భావిస్తామని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది. కాబట్టి నెక్స్ట్ ఏదన్నా కానీ అనుకోకుండా ఎప్పుడైనా జరిగినా కూడా, ఏదైనా దుర్ఘటన జరిగినా కూడా మళ్ళీ పాకిస్తాన్ మీద అటాక్ జరగబోతుంది అనేది పాకిస్తాన్కి సుస్పష్టంగా అర్థమైంది. వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ వార్? మనం ఈ 2 రోజుల్లో జరిగినటువంటి, 3 రోజుల్లో జరిగినటువంటి ఈ యుద్ధం నుంచి ప్రపంచానికి ఏమర్థమైంది, భారతదేశానికి ఏమర్థమైంది అనేది ఇక్కడ మనం గమనించాలి. ప్రధానంగా 3 విషయాలు. ఒకటి,
యుద్ధం ఒకటే మార్గం కాదు, మధ్య మార్గం కూడా ఉంది. అంటే ఒక దేశం ఇంకో దేశం మీద తెగబడి యుద్ధం చేయడం మాత్రమే కాదు, మధ్య మార్గం కూడా ఉంది. ఎక్కడైతే దెబ్బ తగిలిందో, ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య మీద మాత్రమే కొట్టాలి అనేది. మినిమల్ కొలాటరల్ డ్యామేజ్ అంటే యుద్ధాలు జరిగినప్పుడు రెండు దేశాలు కొట్టుకున్నప్పుడు అమాయకులైన ప్రజలు నలిగిపోతారు, చచ్చిపోతారు. అది తక్కువగా జరిగే విధంగా భారతదేశం తన రివెంజ్ని తీర్చుకుంది. కేవలం టెర్రర్ స్థావరాల మీద, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ల మీద అటాకులు చేసి వాళ్ళని మాత్రమే మట్టుబెట్టింది. ఆ లాంచ్ ప్యాడ్లను, ఆ ట్రైనింగ్ సెంటర్లను మాత్రమే పూర్తిగా కూల్చివేసింది. ఎక్కడా కూడా సాధారణ పౌరులకి ఏ ప్రాణ నష్టం జరగకుండా, సివిలియన్ దాడి జరగకుండా చూసుకుంది. దీన్ని మినిమల్ కొలాటరల్ డ్యామేజ్. కానీ మనం ఇక్కడ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు చూడొచ్చు, లేదంటే ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసినప్పుడు కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు ఎంత కొలాటరల్ డ్యామేజ్ ఉందో మనం చూసాం. కానీ భారత్ ఒక సందేశాన్ని ప్రపంచానికి పంపింది, ఈ విధంగా కూడా యుద్ధం చేయొచ్చు అనేది. అలాగే పాకిస్తాన్కి మిత్రులు ఎవరు, భారత్కి మిత్రులు ఎవరు అనేది కూడా దీని ద్వారా మనకు అర్థమైపోయింది. సో టర్కీ, అలాగే చైనా, మరికొన్ని ముస్లిం దేశాలు పాకిస్తాన్కి ఏ విధంగా సపోర్ట్ చేశాయి, భారత్కి ఇజ్రాయెల్ కావచ్చు, రష్యా కావచ్చు ఏ విధంగా నిలబడ్డాయి. అలాగే పాకిస్తాన్కి ఒక క్లియర్ కట్గా ఒకటి అర్థమైంది, ఇది పాత భారతదేశం కాదు, భారతదేశం మారింది, భారతదేశం శక్తి మారింది, భారతదేశం ఆలోచన మారింది. మళ్ళీ భారతదేశం జోలికి వెళితే, భారత్ జోలికి వెళితే మనకి తోలు ఊడుతుంది, మనకి దెబ్బ తగులుతుంది అనే ఒక రకమైనటువంటి, మన దగ్గర ఉన్నటువంటి రక్షణ కవచం S-400 కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ పాకిస్తాన్కి తెలిసొచ్చాయి, ప్రాక్టికల్గా ప్రపంచానికి తెలిసొచ్చాయి. సో ఈ మెసేజెస్ అన్నీ ఈ యుద్ధం నుంచి ఒక టేక్అవేగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఒక సంతోషకరమైనది. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మన ఎన్టీవీ టీం అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి యుద్ధ భూమికి వచ్చి ఇక్కడ నుంచి వివరాలను అందించాం. అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రధానంగా సరిహద్దు గ్రామాల ప్రజలు. సో ప్రస్తుతం ఇంతటితో ఇది ముగిసిందని కోరుకుందాం, ముగవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ, స్వాతి. రైట్ చక్రి, థ్యాంక్స్ ఫర్ ద